నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఫైనల్ గా 30 సంవత్సరాల పోరాటం ఒక కొలికొచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇటీవల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన దగ్గర నుంచి కూడా ఈ ఎస్సీ వర్గీకరణ అంశం కొంత చర్చనీయాంశం అవుతా ఉంది. అటు మాదిగలు ఇటు మాలలు మాకు న్యాయంగా లేదు అంటూ కూడా ఇద్దరు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రెస్ మీట్లు పెట్టి. సో అసలు ఏం జరుగుతా ఉంది, అసలు నిజంగానే మాదిగలు అన్యాయం అవుతున్నారా ఈ వర్గీకరణ వల్ల, లేదంటే మాలలు అన్యాయం అవుతున్నారా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రధానంగా అంటే మనం గతంలో చాలా ఎపిసోడ్లు చేసాం మీద ఈ 30 సంవత్సరాల పోరాటం మీద ఇప్పుడైతే వర్గీకరణ అంశం కీలకంగా వచ్చింది. ఇక కీలక పాయింట్ ఇది. సో వర్గీకరణ కొంతమంది ఏమంటారు, మాలలు ఏమంటున్నారంటే ఈ వర్గీకరణ వల్ల మేము 5% నష్టపోతున్నాం, మేము నష్టపోతాం ఈ వర్గీకరణ జరిగితే అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మాదిగలు ఏం చెప్తా ఉన్నారంటే మాకు 11% ఇవ్వాల్సిన చోట 9% ఇచ్చారని వీళ్ళు అంటున్నారు. ఇది వాస్తవంగా మళ్ళీ పుల్లబెట్టి కెలికే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు అటు మాలల్ని తప్పుడు వాదనే, మాదిగలు కూడా తప్పుడు వాదన. ఎందుకంటే గతంలో మాదిగలకు వచ్చింది ఎంత, 7%. అప్పుడు కూడా ఉప కులాలు కలుపుకొనే ఇచ్చారు అప్పుడు కూడా. ఇంకా ఇప్పుడు 18 కులాలే ఉన్నాయి, అప్పుడు ఇంకా 3 కులాలు అదనంగా ఉన్నాయి. రైట్. సో ఇప్పుడు గ్రూప్ 2లో ఉన్న మాదిగలు వాళ్ళ పర్సెంటేజ్ ఎంత అంటే 62 లక్షలు. అవును. 62.748 వాళ్ళ పర్సెంటేజ్. సో ఇవాళ మాలల్ది 26 కులాలు, ఇంకా వీళ్ళ 18 కులాలే మాదిగలు. 26 కులాలు ప్లస్ వాళ్ళ జనాభా, టోటల్ జనాభా ఎంత, 33 లక్షలు, 33% ఉంది. అవును. అంటే వీళ్ళ దాంట్లో సగం కంటే ఎక్కువనే ఉంది. అవును. అవునా కదా? అవును. వీళ్ళకి సగం అంటే ఇలా 9లో సగం అంటే ఎంత, 4.5. సగం కంటే ఎక్కువ ఉంది కాబట్టి 1% ఎక్కువ ఉంది కాబట్టి 5 ఇచ్చారు. ఇది ఎట్లా తప్పైతుంది? మీకు క్లియర్ గా మీకు లెక్కలు ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది చూడండి. ఇక్కడ 33.963, ఇంకా అంటే ఒక రకంగా చెప్పాలంటే 34%. అవును. అవునా కదా? అవును. ఇది 63% అనుకుందాం దీన్ని. వీళ్ళకి 34%, 63% అంటే ఇప్పుడు దీనిల కంటే సగానికంటే ఎక్కువ కదా ఈ జనాభా. అవును. మరి సగం కంటే ఎక్కువ జనాభా అన్నప్పుడు వీళ్ళకి 5% ఇస్తే తప్పే ఎట్లయితుంది, వీళ్ళకు 9% ఇస్తే తప్పు ఎట్లయితుంది? అంటే మాకు ఆల్రెడీ 11% ఉండాలి. మందకృష్ణ మాదే గారు చెప్పేది మాకు 11% ఉండాలి. ఓకే, మరి 9% అనేది మీకు అన్యాయం అవుతుంది కదా? అంటే అబ్సల్యూట్ గా ఎవ్వరికి 100 మంది ఉంటే నాకు 100 రిజర్వేషన్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అంటారు. 100 మంది ఉంటే 100 మందికి ఇచ్చినట్టు కాదా? ఫర్ ఎగ్జాంపుల్ బీసీలు ఉన్నారు ఇప్పుడు తెలంగాణ జనాభాలో. ఇప్పుడు లేటెస్ట్ జనాభా ప్రకారంగా వాళ్ళు 56% అంటే 57% వాళ్ళ జనాభా ఉందని చెప్పి అంటున్నారు. సరే, తప్పైందా ఒప్పైందా తర్వాత ముచ్చిన, కానీ 57% ఉంటే వాళ్ళకున్న ఇప్పుడు రిజర్వేషన్ ఎంత, 29%. అవును. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆ నియర్ బై 60% ఉన్నారు అనుకుందాం. అవునా? అవును. అంటే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మాకు 16 లక్షలు తక్కువైందని చెప్పి లెక్క ప్రకారం చూసుకుంటే వాళ్ళు 60 లక్షలు ఉంది అనుకుందాం. 60 lakhs ఉంటే వాళ్ళకు 60% వస్తుందా మరి రిజర్వేషన్? 29% వస్తుంది కదా, తక్కువ వస్తుంది కదా, అందులో సగం వస్తుంది కదా. ఇప్పుడు నీకు అట్లా కాదు కదా, మరి నువ్వు ఉన్నది ఎంత ఇక్కడ? ఇప్పుడు నువ్వు ఉన్న జనాభా ప్రకారంగా నువ్వు ఉన్నదే నీకు 12% ఉన్నావు. అవును. నీకు 9% వచ్చింది అంటే ప్రపోర్షనేట్ గా నీకు వచ్చినట్టుగా, నీ వాటా నీకు వచ్చినట్టుగా. అవునా కదా? నీ వాటా అబ్సల్యూట్ గా బీసీల కంటే ఎక్కువ వచ్చినట్టు ఇప్పుడు. అవునా? 9%. అవును. సో ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అంటే ఇది అబ్సల్యూట్ 100% ఉండదు ఎవరికి, ఏ కులాలకు ఉండదు. ప్రపంచంలో భారతదేశంలో ఏ కులాలకు ఉండదు. ఇది పార్టీ స్టాండ్ అంటున్నాడు కదా మందకృష్ణ. ఏ పార్టీ స్టాండ్ అట? కాంగ్రెస్ పార్టీ స్టాండ్ లా ఉంది. మరి నేనంటానా ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేస్తున్న బీజేపీ ఉంది కదా, ఏ ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చిచ్చింది? ఏ ప్రాతిపదికన చెప్పమన్నా? మరి ఏ కమిషన్ వేసారు చెప్పమన్నారు? వాళ్ళు ఉన్నది అగ్ర కుల పేదలు 3%. అవును. ఇచ్చింది ఎంత? వాళ్ళకు 10%. అంటే జనాభా కంటే వాళ్ళకు 7% ఎక్కువ ఇచ్చారు. సరే, ఓవరాల్ జనాభా తీసుకుంటే ఈ తెలంగాణలో 7% ఉంది. మరి 3% లాభం. మళ్ళీ అదనంగా 3% అంటే జనాభా కంటే ఎక్కువ ప్లస్ పేదల కంటే 7% ఎక్కువ. అవును. జనాభా కంటే 3% ఎక్కువ, అవును, పేదల కంటే 7% ఎక్కువ. అది కూడా అదెట్లా న్యాయం అవుతుంది? మరి అదెట్లా న్యాయం అవుతుంది? దానిట్లో నువ్వు సపోర్ట్ చేసినావు, మరి బీజేపీ సపోర్ట్ చేసిన పార్టీ నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు? అన్యాయం ఒక రకంగా చేస్తున్న పార్టీకేమో నువ్వు
దాని ఒక మాట అంటలేవు. నీకు పార్లమెంట్ లో చట్టం చేయని, అవును, పార్లమెంట్ లో వర్గీకరణ చట్టం చేసి ఉంటే ఏ ముఖ్యమంత్రితో ఏం పని? అవును, అక్కడే అయిపోయింది, అక్కడే అయిపోతుంది. నీకు మంచి అనుకూలంగా నువ్వు చేసుకోవాడా, దేశమంతా అది వచ్చేస్తుంది. అందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా వస్తుంది వాటా. అవును, సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెచ్చుకోవచ్చుగా. మనం ఎందుకు తెలియదు? నువ్వు ఎందుకు బీజేపీ 11 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన 100 రోజుల వర్గీకరణ చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది. అవును, మరి 11 సంవత్సరాలు కూడా చేయలేదు. అది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు సహకరించిందని సాకుతో నువ్వు ఎమ్మెల్యే దాంట్లో, ఎంపీ దాంట్లో మొత్తం సపోర్ట్ చేసుకుంటూ వచ్చినావు. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నావు. మరి చట్టం చేయలేదు ఒకవైపు ఇలా రిజర్వేషన్ల స్ఫూర్తికి దెబ్బతినే విధంగా బడుగు బలైన వర్గాలకు అన్యాయం చేసిన బీజేపీ ఈడబ్ల్యూఎస్ తెచ్చింది. రైట్. మరి దాన్ని వ్యతిరేకించట్లేదు. అవునా? మరి దాని గురించి మాట్లాడతలేవు. అలాగే తీపిచ్చి ఇప్పుడు ఈయన కూడా అమలు చేస్తాడు కదా 10%. ఎవరు? రేవంత్ రెడ్డి. అలాగే 7% తెప్పించి మనకిప్పి, వాళ్ళు 3% కదా పేదలు ఉన్నది. అలాగే 7% తెప్పించి మనకిప్పి అంటున్నా నేను. కరెక్ట్ కదా? అరే నువ్వు అది చేయకుండా నీకు ప్రపోర్షనేట్ గా నీకు ఇచ్చినాక కూడా కావాలని బదనాం చేయడం. ఒకవేళ అన్నగారు బదనాం చేస్తున్నట్టుగా గద్దర్ గారి కులం, గంటా చక్రపాణి కులం వాళ్ళ అడ్వాన్స్ కులం అయితే మాల దాంట్లో మాదిగ దాంట్లో వేసుకుంటే ఇప్పుడు గంటా చక్రపాణి మాదిగ అనుబంధ కులం, అలాగే గద్దరన్న కులము మాల అనుబంధ వాళ్ళు వేసుకుంటే అయిపోతుంది. వాళ్ళని తీసుకొచ్చి అవునా కదా? అవును. సంచార జాతులు ఎవరైనా ఉంటే దాంట్లో వేసుకుంటే అయిపోతుంది. సరే అంటే ఇప్పుడు ఏబిసిడి కింద డివైడ్ చేసేది కదా. ఇప్పుడు ఏకి ఇచ్చిన ఉపకులాలు కొన్ని ఉన్నాయి, సంచార జాతులు, రకరకాల కులాలు. వీటికి ఓకేనా సార్? న్యాయం జరిగే ఛాన్స్ ఉందా వీటికి ఎక్కువ శాతం? అంటే ప్రయారిటీ ఇచ్చి ఉంటుందా? ఎట్లా అండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రోస్టర్ పాయింట్ తీసుకొస్తాను. ఇప్పుడు రోస్టర్ పాయింట్, మీకు రోస్టర్ పాయింట్ చూడండి. ఇందులో రోస్టర్ పాయింట్ చూడండి. గ్రూపు 1 అంటే ఉపకులాలు. అవునా కదా? వీళ్ళకు రోస్టర్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 7లో స్టార్ట్ అవుతుంది. అవును. దీనిలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది? ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ముందు వీళ్ళకి ఇవ్వనది. అవును. మరి ఇక్కడ మాదిగలకి ఇచ్చిండు ప్రిఫరెన్షియల్. అంటే రెండు అంటే ఓసీ తర్వాత నెక్స్ట్ ఎవరికి స్టార్ట్ అవుతుంది? మాదిగలకు. ఎస్సీలకు అంటే ఎస్సీలలో మాదిగలకు స్టార్ట్ అవుతుంది. ఉపకులా కాదు కదా? నువ్వు ఉపకులాకు కదా చేయాల్సింది. ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది గ్రూప్ 1కి ఇవ్వాలి. అంటే ఈ 7 కాకుండా 2 ఇవ్వాలి. రోస్టర్లో 2 పాయింట్ చేయాలి. వీళ్ళని 2 పాయింట్ చేసి వీళ్ళని 7 పాయింట్ చేయాలి. అది చేయలేదు. చేయకపోవడం వల్ల మరి మేలు చేసినట్టు ఎట్లయితే ఒకటి ఉపకులాలకి. రెండవది వీళ్ళని అందరినీ 57 ఉపకులాలను కలిపి ఒక్క గ్రూప్ లో చేస్తే అయిపోతుందిగా. ఇప్పుడు ఆ ఉపకులాలే అంటారు మాకు మాదిగా మమ్మల్ని దోపిడీ చేసిందని చెప్పేసి మాదిగా ఉపకులాలు అంటున్నాయి. లేదు మాలలు మమ్మల్ని దోపిడీ చేసిందని చెప్పేసి మాల ఉపకులాలు అంటున్నాయి. సో ఈ రెండింటిని కూడా వీళ్ళ కలపకుండా మాదిగలు సపరేట్, మాలలు సపరేట్, ఉపకులాలు సపరేట్ కలిపితే బాగుండేది కదా. అట్ట కలపకుండా వీళ్ళేం చేశారు? మళ్ళా మాదిగా అని మాదిగా ఉపకులాలని సపరేట్ గా ఇళ్ళనే కలిపారు. 17 కులాలు మాదిగా దాంట్లో కలిపారు. అట్లాగే 25 కులాలు మాల. వీళ్ళు తీసుకపోయి ఈ గ్రూప్ 1లో ఉన్న ఏవైతే కులాలు ఉన్నాయో 15 కులాలు ఉన్నాయో దీంట్లో కలిపేస్తే అయిపోతుండే. మొత్తం 57 కులాలకు ఒక గ్రూప్ ఉండి అప్పుడు వాళ్ళ జనాభా పెరిగేది. 2 కులాలు సెపరేట్ ఉన్నా కూడా బాగుండేది. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఒకటి తీసేసి ఉపకుల ఇది మాలల దాంట్లో 5% ఉంది, దీంట్లో ఒకటి తీసి ఇలా కలిపి, అట్లాగే దీంట్లోకి వెళ్ళి ఒకటి తీసి ఇలా కలిపితే 3% అవుతుంది. అంటే ఉపకులాలు 57 ఉపకులాలకి 3%. అంటే ప్రయారిటీ ఉంటది. రోస్టర్లో కూడా వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా. అవునా కదా? తర్వాత అట్లా ఇచ్చి న్యాయం చేసి ఉంటే బాగుంది. కానీ తీర్పే ఉపకులాలకి న్యాయం చేయాలన్నది కదా సార్. ఇప్పుడు ఇక్కడ జరగలేదు, ఇక్కడ జరగలేదు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు నేనేమంటా, ఈయన ఉపకులాల మీ జనాభా ఎంత అని మీరు అత్యాశ పోకండి అన్నాడు మీ ఇంటర్వ్యూలో. అవునా? ఇప్పుడు అంతకుముందు అన్నగారు ఏం చెప్పారు, ఏం బ్యాలెన్స్ చేశారు? నేను మాలలకు నుండి మాదిగలకు అన్యాయం జరిగితే నేను మాదిగల పక్షాన్ని నిలబడతా, మాదిగలు ఒకవేళ ఉపకులాలకు అన్యాయం చేస్తే నేను ఉపకులాల పక్షాన్ని నిలబడి కొట్లాడతాను. మరి ఇలా వాళ్ళ తరఫున కొట్లాడకుండా ఇలా వాళ్ళకి అన్యాయం జరుగుతా అంటే దీని ప్రకారంగా వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా. మరి వాళ్ళ పక్షాన్ని కొట్లాడి వాళ్ళకు న్యాయం చేయాలి. కానీ నువ్వు ఇంకా బాధితులకి అన్యాయం జరిగిందని చెప్పి 2% కావాలని చెప్పేసి అడగడం ఏ మేరకు న్యాయబద్ధమైంది చెప్పండి. అసలు 2% ఇవ్వాల్సిన ఉపకులాలు అంతేగా. కానీ ఉపకులాలకు 1% ఇస్తుంది కదా. ఏమంటా అసలు యాక్చువల్ గా ఉపకులాలకి
ఇక్కడ అన్యాయం ఏమైనా జరిగితే వాళ్ళకి మాత్రమే జరిగింది. Right. వాళ్ళని యాక్చువల్ గా ఇళ్ళ కలపద్దు, మాదిగల దాంట్లో కలపద్దు, మాలల దాంట్లో కలపద్దు. సార్ అంటే మళ్ళీ మళ్ళీ అన్యాయం జరిగినట్టే కదా, ఇప్పుడు వీళ్ళ కోర్టుకి వెళ్ళొచ్చు కదా. అంటే ఇది కృష్ణ మాదిగ అన్నట్టుగా అంటే ఆ డైలాగ్ దీనికి వర్తిస్తుంది. ఎట్లా అంటే ఎన్నికల దృష్టి పెట్టుకుని అన్నాడు కదా ఆ బార్. అవును, నిజంగా కూడా ఇది ఎన్నికల దృష్టితోనే జరిగింది. ఎట్లా అంటే ఇప్పుడు మాదిగా మాల సపరేట్ చేయకుండా నువ్వు ఒప్పుకులను అల్లెందుకు కలిపినావు? అల్లెందుకు కలిపినావు? నీ మాది ఉపకులమైన మాల ఉపకులమైన మాకు అన్యాయం జరుగుతుంది వీళ్ళతో ఉంటా అన్నప్పుడు నువ్వు వాళ్ళ దాంట్లో కలిపినావు. అదే ఓట్ బ్యాంక్ కోసం. అంతే కదా, నీ ఓట్ బ్యాంక్ కోసం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయన ఏంది మాల ఉపకులం, దామోదర్ గారు మంత్రి ఆయన మాదిగ ఉపకులం. సో ఈ ఇద్దరు కులాలను కూడా మాదిగ దాంట్లో ఒకరు చేసినావు, మాల దాంట్లో ఒకరు చేసినావు. అవునా కదా? అట్లా ఎందుకు చేసినావు? వాళ్ళు మంత్రులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు దాంట్లో చేర్పించుకోగలిగారు. వేరే అయితే రానివ్వరు కదా. ఇప్పుడు అట్లా చూసుకుంటే ఇవాళ ఎక్కడున్నారు మన మోచి వాళ్ళు చూడండి లిస్ట్ లో, గ్రూప్ 2 లిస్ట్. గ్రూప్ 2 లిస్ట్ లో చమర్, మోచి, ముచి, చమర్, రవిదాస్, చమర్, రోహిదాస్. అంటే ఈ మోచి ఎక్కడికి వచ్చింది? ఇలా మాదిగ దాంట్లో వచ్చింది. అట్లాగే గ్రూప్ 3లో బ్యాగరి ఆయన ఏంటిది మన మాలా దాసరి అనుకుంటా. దాసరి ఎవరిది? మన డిప్యూటీ సీఎం గారు. అవునా? అవును. దాంట్లో మీరు చూసుకుంటే మాల దాసరి వాళ్ళ జనాభా ఎంత? మాల దాసరి 6,630, 0.139. సో వీళ్ళ జనాభా ఎంత? మోచులది చమార మోచులది 0.327. అంటే 17,000 మంది ఉన్నారు అంతే. మరి అట్లా అంటే ఇప్పుడు మాదిగలు తీసుకోండి, ఇళ్ళని అరుంధతి బయటలో కాకుండా మాదిగలు తీసుకో. మాదిగలు చూడండి 32,33,647 మంది ఉన్నారు. అంటే ఇవాళ ఒక్క మాదిగ కూడా మంత్రి లేడు. అవునా? సరే ఇక్కడ మాల చూసుకుందాం. మాల ఇక్కడ 15,27,143 మంది ఉన్నారు. మరి ఒక్క మాల లేడు అంటే ఇప్పుడు స్పీకర్ ఒకడు మాల అనుకుంటా. అంతే కదా, స్పీకర్ ఉన్నాడు ప్రస్తుతానికి. మరి మాదిగల ఒక్కరు లేడుగా మంత్రులు. ఉపకులం నుండి ఒకరు ఉన్నారు. ఒరిజినల్ గా మాదిగలకు ఉండాలి కదా, రెండు ఉండాలి. అవును, ఆయన చేస్తున్న డిమాండ్ ప్రకారం కరెక్టే. ఇప్పుడు కృష్ణన్న 2 మాదిగలకు మంత్రి పదవులు రావాలనే డిమాండ్ కరెక్టే. దాన్ని సమర్థించాల్సిందే. ఎందుకు అంటే ఉపకులానికి మాదిగ ఉపకులానికి ఉంది తప్ప మాదిగలకు లేదు. ఒరిజినల్ గా వాళ్ళ జనాభా అంత ఉన్నది, డబుల్ ఉంది కదా. దీనికి డబుల్ ఉంది, మాలలకు డబుల్ ఉంది, మాలలకు డబుల్ ఉంది. కాబట్టి డబుల్ రావాలన్నమాట. కాబట్టి అక్కడ మాల అంటే మాల ఉపకులానికి నువ్వు ఇచ్చినప్పుడు ఇక్కడ 2 మాదిగలకు ఇవ్వాలి. అవునా కదా? సో కాబట్టి ఆయన ఏవైతే కొన్ని డిమాండ్ చేస్తుందో దాంట్లో న్యాయమైన డిమాండ్, ముఖ్యంగా మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ కరెక్టే. దాన్ని నేను కూడా సమర్థిస్తా. కానీ దామోదర నరసింహ ఫెయిల్ అయ్యిండు, ఆయన మాదే కాదు, ఆయన తీసేయండి అని చెప్పేసి ఏదైతే అంటుండో అది తప్పండి. 30 ఏళ్ళు ఈ వర్గీకరణ ఉద్యమానికి సహకరించిండు దామోదర. ఇప్పుడు కూడా ఈ చట్టం రావడానికి కూడా కీలక భూమిక పోయింది ఆయన. ఆయన ఎట్లా తీసేయమంటావు? ఆయన ఇప్పుడు కులం తక్కువనే ఉండొచ్చు, వాళ్ళ జనాభా తక్కువనే ఉండొచ్చు కాదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆయన రోల్ లేదు. వాళ్ళ నాయన వాళ్ళ నాయన ఉన్నాడు, ఆయన లైఫ్ అంతా కాంగ్రెస్ లే, వాళ్ళ నాయన లైఫ్ అంతా కాంగ్రెస్. మరి వాళ్ళ త్యాగం చూడవా? ఉపకులాలకి మేలు చేయాలని అన్నోనివి మరి ఉపకులాలకు మంత్రి పదవులు ఊడబిందాలని ఎట్లా అంటావు? సరే అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సంబంధించి గతంలో ఇట్లాంటిది ఒక కేసు దీనికంటే మాలలో కూడా ఏమంటున్నారు? బట్టి ఫెయిల్ అయిపోయిండు, మాకు న్యాయం చేయడంలో ఆయన మంత్రి పదవి కూడా ఊడబిందాలని అంటున్నారు వాళ్ళు. అదే మాదిగలు అంటారు, అది కూడా తప్పంటున్నాను. అది కూడా తప్పే. పట్టి తన పాత్రను పోషించింది ఉపకులం, మాల ఉపకులమైన. సో ఈయన మాదిగ ఉపకులమైన పాత్రను పోషించారు. వాళ్ళకి ఆ స్థాయి రావడానికి ఎంత కష్టపడి ఉంటుంది, ఎంత అగ్రకులాల రాజకీయ పార్టీలలో ఇంకా ఎంత కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళను తీసిపడేయండి అనగానే తీసిపడేస్తారా? అది కరెక్ట్ కాదు. అది వాళ్ళని అట్లా ఉంచుతూనే 2 మాదిగలకు మంత్రి పదవులు రావాలనే డిమాండ్ అది కరెక్ట్. దాన్ని కంప్లీట్ గా సమర్థిస్తాం. అట్లాగే గద్దరన్న కులాన్ని
అట్లాగే గడ్డ చక్రపాణి కులాన్ని తీసుకొచ్చి ఒకటి మాల ఉపకులంలో మాది కులంలో కలిపితే ఇంకా మంచిది. సార్ ఇంకో విషయం అంటే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గతంలో ఒక తీర్పు కొట్టేసిరు అనేది మనం విన్నాం. 2004. సో ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఈ ఉపకులాలు మాకు అన్యాయం జరుగుతుందని గనక వెళితే కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా నిలబడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కోర్టు కూడా కొట్టేయదు కాదు, కేసు కొట్టేయదు. ఎందుకంటే మీరు రాష్ట్రాలకు చేసుకునే అధికారం ఇచ్చిన కోర్టు ఎట్లా కొట్టేస్తుంది? కొట్టేయదు. కాకపోతే సరి చేస్తుంది. ఏంది, వాళ్ళ రోస్టర్ సిస్టమ్ లో వాళ్ళకి అన్యాయం జరిగింది ఒకటి. రెండవది ఉపకులాల నుంచి ఒక గ్రూప్ లో కలిపి వాళ్ళకి మొదటి ప్రియారిటీ ఇవ్వలేదు అక్కడ కూడా. కాబట్టి ఒక గ్రూప్ లో వాళ్ళకి చేర్చడానికి ఒక స్కోప్ ఉంది. తర్వాత రోస్టర్ పాయింట్ లో ముందు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ ఒకటి ఉంది. ఈ రెండు అంశాల మీద కోర్టు రేపు జోక్యం చేసుకోవచ్చు, దాన్ని సరిచేయమని చెప్పచ్చా అనొచ్చు, కానీ కొట్టేది మొత్తం. అంటే ఇప్పుడు ఈ తీర్పులోనే మనకి ఇంకో కీలకమైన అంశం ఏంటంటే ఖచ్చితంగా ఈ మాల కావచ్చు, మాదిగలు కావచ్చు, ఉపకులాలకు కావచ్చు, ఎవరికి ఎట్లాంటి అన్యాయం జరిగినా మళ్ళీ మీరు కోర్టుకు రావాలనే అంశం అనేది కీలకంగా ఉంది. ఇప్పుడు మాలలు ఏమంటా ఉన్నారంటే మాకు అన్యాయం జరిగిందని మేము కోర్టుకు వెళ్తామని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మాదిగలు నిజంగా ఇప్పుడు వీళ్ళు అన్యాయం జరిగింది అనుకుంటే ఒకవేళ వీళ్ళు వెళ్ళినా మళ్ళీ ఇది మళ్ళీ మొదటికి వచ్చే పరిస్థితి ఉందా? ఎస్సీ ఏముండదు, ఏముండదు. నా దృష్టిలో అయితే ఇది లీగల్ గా చట్టబద్ధమైన చట్టం. రైట్. కింద చిన్న సరి చేయమని చెప్తారు తప్ప ఇది రద్దు చేయమని చెప్పారు. రైట్. సో సరి చేయడానికి వేరు, రద్దు చేయడం అని చెప్పడం. అవును. కాబట్టి సరి చేయడంలో చిన్న లోపల్స్ జరిగితే అది టెక్నికల్ మ్యాటర్స్ కింద దాన్ని సరి చేయమని చెప్పేసి ఆర్డర్ ఇస్తే ఆర్డర్ దాన్ని సరి చేయాలన్నమాట. గెజిట్ ఒకవేళ బయటకు వచ్చినా కూడా మార్పు చేసి వస్తే ఇంకా మంచిది. మార్పు చేయకుండా వచ్చింది అనుకోండి గెజిట్ లో, దాన్ని గెజిట్ మార్చమంటారు, చేసి వీళ్ళకి న్యాయం చేయమంటారు, అంతేగాని రద్దు చేయదు. అంటే ఇప్పుడు మొన్న మందకృష్ణ మాదిగ గారి మాటల్లో కూడా ఒక అంశం కీలకంగా వినపడతా ఉంది. వివేక్ వెంకటస్వామి గారిని మళ్ళీ కలుపుకుని వెళ్ళే పరిస్థితి కూడా వస్తుంది అనే టైప్ లో మాట్లాడుతూ ఉన్నారు కొన్ని అంశాలు. అంటే మళ్ళీ కొట్లాడతా కాదు, వివేక్ తాత తీసుకొచ్చి వాళ్ళ నాయన తీసుకొచ్చి వచ్చినా కూడా ఇది కొట్టేయలేదు, ఇది ఆపలేదు. ఎందుకంటే ఇది మొత్తం 1,000 మంది మాలమాదిగలు కలిపితే 1,000కి పైగా ఉన్నారు. సో 1,000కి పైగా ఉన్న దళితుల ఆకాంక్ష ఇది ఒక్క మాదిగల ఆకాంక్షే కాదు. రైట్. కులాల ఆకాంక్ష, మాదిగల ఆకాంక్ష. ఈవెన్ మాలల్లో కూడా చాలా మంది వర్గీకరణను సపోర్ట్ చేస్తున్నారు. వ్యతిరేకించిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, కానీ సపోర్ట్ చేస్తాయి. మనకి ఎందుకు ఇంకా ఇంతకాలం మీ దోపిడీదారులు మన దారులు అంటే అర్థం వదిలే కానీ అనే పరిస్థితి వచ్చేసినారు. సో నాతో మాట్లాడినప్పుడు నేను చాలా మాలాల మీటింగ్ లో పోయినా. ఈ మధ్య కాలంలో మాదిగల మీటింగ్ల కంటే మాల మీటింగ్ లో ఎక్కువ పోయినాను. ఆ మొత్తం ఉమ్మడి రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పోయినా. ఒకవేళ నేను కనుక వర్గీకరణకు వ్యతిరేకం అంటే నన్ను ఇంకా పూలో పెట్టుకుంటాను కదా. నేను అనుకూలం అని చెప్పిన వాళ్ళని ఒప్పించిన, ఇట్లా అనుకూలంగా ఉంటే ఈ రకంగా మనం ఉంటే మనం కలిసి మళ్ళా ఉమ్మడి సమస్యలు చాలా ఉన్నాయి, రాజకీయ అధికారం వైపు పోవాలి, మనం ఇంకెంతకాలం కొట్లాడుకుందాం అని చెప్పి అక్కడ చెప్తున్నా, ఇక్కడ కూడా చెప్తున్నా అన్నమాట. సరే అండి, వీళ్ళు కలిసే ఛాన్స్ ఉంటుందా సార్? ఇప్పుడు మాలలు 100% నేను ఒక మాట ఏంటండి, మేము 2008లో అప్పటికి 2004 వరకు అమలైందిగా వర్గీకరణ. 4లో కొట్టేసిందిగా. అప్పుడు పీక్ స్టేజ్ లో మూవ్మెంట్ నడుస్తుంది, ఇంకా బాగా ఫెరోషియస్ వర్గీకరణ మీద మాలలు. కానీ 2008లో 3 లక్షల మంది మాలలు మాదిగలు అందరినీ కలిపి మేము మీటింగ్ పెట్టాం. బహుజన్ సమాజ్ పార్టీ 3 లక్షల మందితో మీటింగ్ పెట్టాం, నల్ల సూర్యప్రకాష్ గారి నేతృత్వంలో. మరి అప్పుడు ఇంత ఫెరోషియస్ మూవ్మెంట్లు ఉన్నప్పుడే పెట్టగలిగినాం, కలవగలిగినాం రాజ్యాధికారం కోసం. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ సెట్ అయిపోయింది, ఫుల్ స్టాప్ పడినట్టు. ఇది ఫుల్ స్టాప్ పడ్డది. ఫుల్ స్టాప్ పడ్డాక ఇక దీంట్లో పెద్దగా మేము కొట్లాడుకోవాల్సిన పెద్ద పని ఏం లేదు. కాకపోతే ఎవరి రాజకీయ ప్రయత్నాలు వాళ్ళకు ఉంటాయి, ఒక్కొక్క రాజకీయ ప్రయత్నాలు ఒక రకంగా ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకు మంత్రి కావాలనుకుంటాడు వివేక్. ఇప్పుడు ప్రొఫెషనల్ గా వివేక్ ఎట్లా మంత్రి ఇస్తారు? ఆల్రెడీ స్పీకర్ పదవికి ఇచ్చిన ఇయ్యలేరు కదా. ఆల్రెడీ మాదిగలకు ఇంకా 2 అవకాశం ఉంది. ఆ 2 మాదిగలకు ఇస్తూ మళ్ళా మాల కొట్టిస్తారా? మాల ఆల్రెడీ స్పీకర్ ఉన్నాడు, మాల ఒప్పుకోలం ఒకరు ఉన్నారు, ఉన్నాక కూడా మళ్ళీ ఒకటి ఇస్తారా? ఆ రెడ్లు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇప్పటికే రెడ్లు సరే వాళ్ళ జనాభా కంటే వాళ్ళు ఎక్కువ తిన్నా కూడా దాన్ని ఎవరు మనం క్వశ్చన్ చేయట్లేదు. రైట్. కానీ మనలో ఒకటి అవకాశం తీయమన్నందుకు ఇది అట్లనా ఇది ఇట్లనా అని మాట్లాడతాం.